సత్యమూర్తి గారు, ఈడీ నోటీసులు రేపో మాపో జగన్ చేతికి వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు. అయితే ఈడీ నోటీసులు గతంలో ఒకసారి ఈడీకి సంబంధించిన కేసులో అరెస్ట్ అవడం, 16 నెలలు జైలుకి వెళ్ళడం మనం చూసాం. అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా గతంలో ఒక జోస్యం చెప్పారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనీసం 25 ఏళ్ళు బయటికి రాడని చెప్పేసి. గతంలో 16 నెలలు, ఈసారి 25 ఏళ్ళు. సో ఎప్పుడు రాబోతున్న నోటీసులు, ఇంతకు వచ్చాయా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏపీలో జరిగిన లిక్కర్ కుంభకోణం మీద చాలా సీరియస్గా ఉంది. ఎందుకు ఈడీ అంత సీరియస్గా ఉంది అంటే, సిట్ మొత్తం కూలంకషంగా దర్యాప్తు చేసి ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, డబ్బులు ఎట్లా కొట్టేశారు, డబ్బులు ముడుపుల రూపంలో ఎట్లా కొట్టేశారు, మద్యం అమ్మకాల రూపంలో ఎట్లా కొట్టేశారు, మొత్తం టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టడం ద్వారా ఎట్లా కొట్టేశారు, అంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఈ వివరాలన్నీ కూడా సిట్ చాలా పకడ్బందీగా కేసుని దర్యాప్తు చేసింది. కేసుని దర్యాప్తు చేసిన తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే, వేల కోట్ల రూపాయలు మొత్తం చేతులు మారినాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగిన ఆ మొత్తం లావాదేవీలన్నీ కూడా హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళిపోయినాయి. కొంతమంది ఏమో ముడుపులు, ఈ మద్యం ఆర్డర్లు ఇచ్చినందుకు కొన్ని ముడుపులు కొంత ఆన్లైన్లో వచ్చింది, వాటిని బిజినెస్ కంపెనీల ద్వారా కొన్ని బిజినెస్లకి మళ్ళించారు. అంటే ఇట్లా ఈ తరహాలో అక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా హవాలా మార్గం ద్వారా బయటికి వెళ్ళటం, కొన్ని వేరే వేరే కంపెనీల ద్వారా వాటిని పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకి తరలించటం, ఇట్లా భారీ ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున గోల్డ్ కొన్నారు, బంగారం, వజ్రాలు, ఇవన్నీ కొన్నారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. ఇవన్నీ కూడా సిట్ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ అన్నమాట. దాంతో ఏమైంది అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి పని సులభం అయిపోయింది, ఈజీ అయిపోయింది. సిట్ ఎంత దూరం పోయింది అంటే, ఏ డబ్బులు ఎక్కడ జనరేట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళినాయి అనేది రూట్ ఎస్టాబ్లిష్ చేసేసారు. దాన్ని మనీ ట్రయల్ అంటారు. ఆ మనీ ట్రయల్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా హడావిడిగా వచ్చేసి ఇక్కడ ఏదో కార్యక్రమం చేసేద్దామని కాకుండా, దే వెయిటెడ్ ఫర్ రైట్ టైం. ఆ రైట్ టైం కోసం ఎదురు చూడటం అంటే ఏంటంటే, ఈ సిట్ మొత్తం టోటల్ రూట్ అన్నీ కూడా చెక్ చేసి పెట్టే వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆగి ఉంది. ఆ తర్వాత ఒకేసారి వచ్చేసి మొత్తం కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి అంటే బయట ఎక్కడా వెల్లడి కాలేదు, కానీ మొత్తం 3,700 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలి వెళ్ళినాయి అనేది దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇందులోకి ఎవరు ముఖ్య పాత్ర వహించారు అంటే, వైఎస్ సునీల్ రెడ్డి అనేది ఇప్పటి వరకు ఈ కొన్ని వార్తల ద్వారా మనకి స్పష్టం అవుతున్నది. అతనికి సంబంధించిన పిఏని అరెస్ట్ చేశారు, వాళ్ళు తీసుకెళ్లి సిట్ వాళ్ళు ప్రశ్నించారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా నెక్స్ట్ అరెస్టు అంటే వీళ్ళనే జరగాలి, కానీ అది ఇప్పటివరకు జరగకపోవటం వల్ల ఏమైంది అంటే, చాలా మందిలో ఒక రకమైన నిరుత్సాహం కనిపించింది. ఈ కేసు ఇంకా ముందరికి పోదా, బిగ్ బాస్ ఎవడో బయటికి రాడా, మరి బిగ్ బాస్ బయటికి రాకుండా ఎవడు అల్టిమేట్ బెనిఫిషరీ ఎవడో తెలియకుండా కేసు దర్యాప్తు చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అనే ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణం మొత్తం రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ దశలో ఏంటి అంటే, మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసుకొని కొన్ని ఆస్తులు జప్తు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్
వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఈ అసలు మూల విరాట్ ఎవడు అనేది దాదాపుగా బయటకు వచ్చినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తున్నది మనకి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక మొత్తం అంటే వాళ్ళు సిట్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్సెప్ట్ చేయదు కదా. ఎందుకంటే దాన్ని కేసుని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఏంటి అంటే వైఎస్ సునీల్ రెడ్డిని, ఇంకొక అతను అనిల్ రెడ్డి అని ఉన్నాడు, అతన్ని వాళ్ళిద్దరి ద్వారా జగన్మోహన్ రెడ్డి దాకా అప్రోచ్ కావాల్సిన అవసరం ఏర్పడ్డది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు అయితే నోటీసులు రాలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రూట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనీ ట్రయల్ ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డికి నేరుగా నోటీస్ ఇచ్చేసి తీసుకెళ్తారా, లేదు సునీల్ రెడ్డి అనిల్ రెడ్డికి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా అనేది క్లారిటీ లేదు, ఇంకా లేదు. సో అందుకని ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన దాకా మనం వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాడార్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.